ఒకటే అండి, తెలంగాణలో ఒక మ్యాటర్ చాలా వైరల్ అయింది. SCU సంబంధించింది, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. చాలా మంది పోరాడితే మీరు కూడా వాయిస్ అందించారు, లైక్ చెప్పారు. దానిలో ఒక అమ్మాయి సుష్మా భూపతి అనే ఒక అమ్మాయి అంటే HCUకి విరుద్ధంగా అంటే కొద్దిగా మాట్లాడి జరిగింది. తనకు మీరు చాలా చాలా మీరు అవునన్నా కాదన్నా చాలా గట్టిగా కాంట్రవర్సీ ఇచ్చారు. సుష్మా భూపతితో మీకు ఏమైనా పర్సనల్ గా గ్రడ్జ్ ఉందా? నాకు పర్సనల్ గా ఏం లేవు. ఇప్పుడు హైదరాబాద్ లో నేను ఉంటలేను, నాకు మినిమం కన్సల్ట్ ఉంది. నేను హైదరాబాద్ ఉంటున్నా, పట్నంలో ఉన్నానా అంటే నేను ఊర్లో విలేజ్ లో ఎక్కడో మారుమూల గ్రామంలో ఉంటా. నేను అలాంటిది నేనే మీ గురించి మాట్లాడినప్పుడు నెక్స్ట్ జనరేషన్ కి నీళ్లు కావాలి, సెట్లు కావాలి, ఆక్సిజన్ కావాలి అని నేను మాట్లాడినప్పుడు ఎక్కడో ఉండు గుల్ఫాదాన్ని నువ్వు ఈడ ఉంటున్నావు, ఈడ నీళ్ళు తాగుతున్నావు, నీకు సిగ్గు సేరం మానవత్వం ఏమని ఉంటే నువ్వు చేస్తావా? 20,000 ఇస్తే ఏమన్నా చేస్తావా? నువ్వు 20,000 ఇస్తే ఏదన్నా చేస్తావా? మరి ఎందుకు బలిషా ఇవన్నీ? 20,000 ఏడబోతాయో, కానీ నెక్స్ట్ జనరేషన్ కి మన పిల్లలకు ఆక్సిజన్ కావాలి. ఇట్లాంటి వాళ్ళ వల్ల చాలా బ్యాడ్ నేమ్ వస్తుంది. ఒకప్పుడు ధర్నాలు చేసి కూర్చుంటుండే, ఇవాళ బిజీ లైఫ్. నాకెంత అంటే నీకెంత, నీకెంత అంటే నాకెంత. ఒక దాని మీద మనం కొట్లాడడం స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా ఫుల్ స్టాప్ పడుతుంది. కానీ ముండలకు తెలియదు పైసా 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 ఏముంది పైసా. మొన్న నాకు తెలిసి 1 కోటి రూపాయలు ఉన్నావు చనిపోతే ఈ ముక్కు పుల్ల పెట్టాల నోట్లే సత్తే ఎవడు పెడతాడు? ఇవన్నీ మనతో వస్తాయా ఈ భోగాలన్నీ?